మన కల్వరి టెంపుల్లో జరిగిన సంఘటన, ఒక సహోదరి వచ్చి, ఒక చెల్లి వచ్చి చెప్పిన సంఘటన. అన్నయ్య 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు అన్నయ్య. చాలా దిగులతో ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను. ఒకరోజు పక్క వారితో కలిసి చేయి పట్టుకుని వారి కోసం ప్రార్థన చేయమనంటే పక్కనున్న సిస్టర్ నా చేయి పట్టుకుని, సిస్టర్ నాకు 5 సంవత్సరాలుగా పిల్లలు లేరు సిస్టర్, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పి అడిగింది అన్నయ్య. నా నోట మాట రాలా. ఇప్పుడు నా సమస్య కూడా ఆమెకు చెప్పాలి, ఆమె ప్రార్థన చేయాలని, కానీ ఆమెకు చెప్పలేకపోయా. ఎందుకంటే నాకు 10 సంవత్సరాలుగా పిల్లలు లేని గొడ్రాలు నేను. ఈ గొడ్రాలు 5 సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి ఆమె కోసం ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? ఇప్పుడు దాకా నాకే జవాబు రాలేదే. ఒకవేళ నా గురించి చెబితే ఆమె విశ్వాసం ఎక్కడ విగిపోతుందేమో అని చెప్పి ఒక్క మాట చెప్పలేదు అన్నయ్య. గొడ్రాలుగా ఉండటం ఎంత బాధో ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి 5 సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉండి బాధపడుతున్న ఆమె కోసం కన్నీళ్లతో ప్రార్థన చేశాను అన్నయ్య. కొన్ని వారాలు అయిన తర్వాత ఆ సహోదరి మళ్ళా నన్ను కలిసి, సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్, మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నేను కన్ఫర్మ్ అయ్యాను సిస్టర్ అని చెబితే చాలా సంతోషం అనిపించింది. కానీ ఇంటికెళ్ళి భయంకరంగా ఏడ్చానన్నయ్య. ఎందుకు ఏడ్చావు అమ్మా? అదేంటి ప్రభువా, 10 సంవత్సరాలుగా గర్భఫలం ఇవ్వమంటే నా కోసం ప్రార్థన చేస్తున్న ఒక బిడ్డల్ని ఇవ్వలా, పక్కన నిలబడినటువంటి ఒక సహోదరి ప్రార్థన చేయమంటే ఆమె కోసం ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించి ఆమెకేమో గర్భఫలం ఇచ్చా, ఏంటి ప్రభువా ఇది అని చెప్పి ఇంటికెళ్ళి బోరున ఏడ్చానన్నయ్య. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకేం చేయాలో అర్థం కాల. సరే అమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు కూడా బిడ్డలు ఇచ్చులాగా చేయాల్సిన అవసరం లేదన్నయ్య. ఎందుకమ్మా? బోరును ఏడ్చాను కదా, దేవుడు చూశాడన్నయ్య. మరేమైంది? ఆ తర్వాత వెళ్ళి నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళితే డాక్టర్లు పరీక్షించారన్నయ్య. పరీక్షని చెప్పింది, అమ్మ నువ్వు ఒట్టి మనిషివి కాదు, నీ పొట్టలో 2 ఉన్నారమ్మా. ఎంతమంది ఉన్నారట? 2 ఉన్నారమ్మా అని చెప్పారన్నయ్య. దేవుడు నాకు ముత్యాల లాంటి 2 కవల పిల్లల్ని ఇచ్చాడు అన్నయ్య. అప్పుడు నాకు అర్థమైంది, కొన్ని సందర్భాల్లో మనకు జవాబు రాకపోయినా అదే పరిస్థితి గుండా వెళుతున్న వారి కోసం ప్రార్థన చేయడంలో గొప్ప ఆశీర్వాదము, విజయము దాగి ఉంది. వాస్తవం ఆ రోజు నేను గ్రహించానన్నయ్య.